యుద్ధ స్పిరిచువల్ వార్ఫేర్ సర్వాంగ కవచం గురించి వివరించకంటే ముందు, పోరాటం కంటే ముందు ఫస్ట్ మాట అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటి తెలుసా? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. మోషేకు అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు, దేవుని స్వరం విన్నాడు, ఆయనకి ఎన్నో దర్శనములు కళలు ఉన్నాయి. ప్లస్ ఆయన ఈజ్ అన్ హైలీ ఎడ్యుకేటెడ్, చాలా తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఐగుప్తు జ్ఞానం కలిగిన వాడు. 40 సంవత్సరములు ఈజ్ అన్ సివిల్ ఇంజనీర్, తను ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడు, దేవుని స్వరం విన్నవాడు, దేవుని ముఖాముఖిగా చూసిన ఆ మోషే చనిపోయిన తర్వాత అంతా ఉన్న ఆయన 2 యుద్ధాలు చేస్తున్నాడు. కానీ యెహోషువతో దేవుడు అంటాడు, నీకు ఏమి లేకపోయినా, ఈ ప్రత్యక్షతలు నీకు లేకపోయినా, ఇంత చదువు నీకు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా నీవు 31 యుద్ధాలు చేయవలసి ఉన్నది. వెన్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ స్ట్రాంగ్, హౌ కెన్ ఐ బి స్ట్రాంగ్? నేను బలవంతుని అని అనుకోలేనప్పుడు నేను ఎలా బలవంతునిగా ఉండగలను? అప్పుడు దేవుడు పలికిన మాట ఐఎమ్ విత్ యు అని అంటాడు. నేను నీతో కూడా ఉన్నాను, నేను నీకు తోడున్నాను. అందుకొరకు నువ్వు బలముగా ఉంటావు, అందుకొరకు నువ్వు బలముగా ఉంటావు. అంటే నాకు అర్థమైంది అంటే, ప్రభు నేను బలహీనుణ్ణి అని అంటే దేవుడు అంటే నేను నీకు తోడున్నాను కాబట్టి నువ్వు బలవంతుడు. అందుకే కదా వాక్యములు అంటాడు, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు తాను బలవంతుడు అని అనుకున్నాడు. ఎందుకు అని అంటే దేవుడు నీకు తోడున్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, ఆయన నామమును ధరించుకున్నావు, నువ్వు ఆయన బిడ్డవు, దేవుడు నిన్ను విడవడా భార్య. ఇది సత్యం, ఇది నీ దగ్గర సత్యం ఉన్నది, అపవాది దగ్గర అబద్ధం ఉన్నది. వాడు అబద్ధంతో నేను దాడి చేసినప్పుడు నువ్వు సత్యంతో దాడి చేయి. యు స్పీక్ ద ట్రూత్, యు స్టాండ్ ఆన్ ద ట్రూత్. సత్యం మాట్లాడు, సత్యం మీద నిలబడు. దిస్ ఇస్ వార్, ఇదే వార్. వాడు అబద్ధపు బాణాలు వేస్తూ ఉంటాడు, నువ్వు సత్యం పలుకుతూ ఉంటావు, సత్యం మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు సత్యం మీద స్ట్రాంగ్ గా ఉంటావో నువ్వు గెలుస్తావు. ఎప్పుడైతే నువ్వు వీక్ ఉంటావు అనుకో, అపవాది వేసే ప్రతి అబద్ధపు డిసీవింగ్ ఆ వెపన్స్ నీకు ఈజీగా తగులుతాయి అన్న మాట గుర్తుపెట్టుకోండి ఒకసారి. అందుకే యుద్ధం కంటే ముందు దేవుడు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, యు బీ స్ట్రాంగ్.